గుడ్ మార్నింగ్ రాధా. నువ్వు ఇక్కడే ఉన్నావా? నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను. నాతోనా? ఇది నిజమా కాలా? నిజమని చెప్తున్నానుగా. థ్యాంక్ యూ. అయితే ఏమిటో తొందరగా చెప్పి. నీకు నాకు ఏదో సంబంధం ఉందని ఊర్లో అందరితో చెప్తున్నావుగా. చెబుతున్నాను, ఉన్న సంగతే కనుక చెబుతున్నాను. అబద్ధం కదా? అబద్ధమే. పదుగురాడు మాట పాటి ఐదర జల్లు అన్నాడు. నీ ముఖం అన్నాడు. నువ్వు అలా చూస్తుంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకోకపోతే పోనీ, కొండంత వాడిని, గండు పిల్లి లాంటి వాడిని నేనుండగా నీకెందులకు ఆ భయం గుబేలా? నువ్వును అక్షరం కట్టేస్తాను మెడతాళి. బాబాయ్, నీతో పెళ్ళంటేనే నా ప్రాణాలు ఎగిరిపోతాయి. చూడు రాధా, నువ్వెంత మంచిగా ఉన్నా ఇప్పుడు నీకు చెడ్డ పేరు వచ్చింది, అవునా? అందుకు నీ కాకినాడగా కారణం. నా నోటుకున్న పవర్ నీకేం తెలుసు? ఇగో ఇప్పుడు నీకు మంచి పేరు తెచ్చిపెట్టినా. ఎలా ఎలా ఎలా? నేను చెప్పినట్టు వింటావా? ఓ వింటాను. సరేనా? చూడు, నువ్వు నాకు ఎందుకో? ఎందుక? అవును, ఎందుకో? అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. వాలే వాడివయ్యా మహానుభావ. నిజంగా నువ్వు మనిషివి కాదు, మరి చెయ్యాలి. లేకపోతే ఇప్పుడు చెడిపోతే తర్వాత మంచి పేరు ఎలా వస్తుంది? నన్ను పెళ్లి చేసుకుంటే సరి, మంచి పేరు దానంతటదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ఊరుకోవయ్యా టోపిదాస్, లేకపోతేనండి చూడు దెబ్బతో తలకాస్త నడిచిపోతుంది. ఒక మంచి పిల్ల ఎంతకయ్యా చెడిపోవాలి? ఎంత పాపిష్ట మనసయ్యా నీది. ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, నువ్వు అసలే బాగుపడు. మర్చిపోయాను, బాగుపడ్డవేంటి? నువ్వు శుభ్రంగా నాశనం అయిపోతావు. ఓ మీరా శ్రీనివాసరావు గారు, నమస్కారం. రండి రండి, కూర్చోండి. క్షమించండి, మేము కూర్చోడానికి రాలేదు. అదేమిటండి, ఎందుకండి ఆ ముసుగులో గుద్దులాట? ఆ రౌడీ వరహాలి గారికి మీ అమ్మాయికి సంబంధం ఉందని లోకం కూడా కూర్చో. శ్రీనివాసరావు గారు, ఆ మాటలు మీరు నమ్ముతున్నారా? అందుకనేనా మా ఇంటికి రావడం కూడా మానేశారు? దానికే ఉందిలేండి, ఇది వరకు చెప్పిన మాటలు విన్నాం, ఇప్పుడు కళ్ళారా చూసి చెబుతున్నాం. ఏం చూశారయ్యా? మీ అమ్మాయి ఆ వరహాలుగాడు బీచ్లో ఒంటరిగా కూర్చొని తమాషాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. సిగ్గు లేకుండా విరగబడి నవ్వుకుంటున్నారు. ఇప్పుడేమంటారు? మాట్లాడండి. ఆయన ఎందుకు మాట్లాడతాడు? ఆయన వాళ్ళం కనుక మనమే ఇలా అఘోరించాల్సి వచ్చింది. కానీ మాట్లాడాలంటే మనిషికి రోషం ఉండాలి. మానాభిమానాలు పోయిన తర్వాత మనిషి బ్రతికేం సచ్చే. నా కూతురే కనుక అయికుంటే దాన్ని పాటికి నరికి పారేసేవాడిని. మనవాడు మనవాడు అంటూ చెప్పడానికి వచ్చాం. అయిందా భాగవతం? రండి శ్రీనివాసరావు గారు. చిచ్చి, ఇక్కడికి రావటమే పొరపాటు అయింది. అదండి రంగారావు గారు. మీరేం చేయదలుచుకున్నారో నాకు తెలుసు. తొందరపడుతుంది నాన్న. కదులుతావా లేదా? వీలేదు, నా కంటలో ప్రాణం ఉండదా కదలు. నాన్న, ఇది అచ్చు నిజం తుపాకీలాగే ఉంది. ఈ ఆటల తుపాకీ ఎప్పుడు కొన్నారు నాన్న? చాలా బాగుంది కదా. నాన్న, ఎందుకు నాన్న ఏడుస్తున్నారు? చూడమ్మా, నిన్ను బ్రతిమాలుకుంటాను, దయచేసి నన్ను ఏమనకు. నా బాలను ఇలా ఏడు. నేను ఊరుకోను. అసలు ఎందుకు ఏడవాలి? చెప్పండి నాన్న. అక్కేను చంపలేకపోయానే అని బాధపడుతున్నారా నాన్న? అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే దాని మీద అపనిందలు వేసే వాళ్ళకి ఇంకా బలం వచ్చింది. ఇప్పుడు మీరు చేతులారా అక్కయ్యను చంపారంటే నిజంగా అది భ్రష్టురాలు, అందుకనే అవమానం భరించలేక కన్న తండ్రి కూతుర్ని చంపేశాడని అందరూ ఖచ్చితంగా చెప్తారు నాన్న. అవును నాన్న, ఏ పాపం ఎరుగని మీ కూతురిని నీతురాలిగా నిరూపించాలని మీకంత ఆశగా ఉంటే అక్కయ్యను చంపేయండి నాన్న. చంపేసి మీ ఆశ నెరవేర్చుకోండి. శాంతి. అవును నాన్న, అంతకంటే నా కూతురు నీచురాలని నడివీధిలో నిలబడి మీరు ఒక్క మాట చెబితే చాలు. 1000 తుపాకీలు సాధించలేనిది ఆ ఒక్క మాట సాధించగలదు నాన్న. కన్న తండ్రి చెబుతున్న మాట కదా, కంటికి రెప్పలా పెంచిన తండ్రి మాట. అందరూ నమ్ముతారు. చెప్పండి నాన్న, వెళ్ళి చెప్పండి. అమ్మా శాంతి, నన్ను ఎందుకమ్మా ఇలా చిత్రవహ చేస్తావు? వద్దు తల్లి, వద్దు, ఇంకేమీ చెప్పకు. అమ్మా రాధ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు. నువ్వు ఇందాక ఆ వరహాలను చూడటానికి వెళ్ళావా? చూడటం ఏంటి నాన్న, చాలాసేపు మాట్లాడాను కూడా. మాట్లాడావా? ఏం మాట్లాడావు? నాన్న, వాడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు నిజంగా మంచిదానివేనా?
ఎలాగో చెడిపోయిందరని పేరు తెచ్చుకున్నావు కదా, నువ్వు బాగుపడాలంటే ఒక్కటే ఉపాయం ఉంది. నువ్వు నాకు పూర్తిగా లొంగిపో, తర్వాత నిన్నందరూ మంచి పిల్ల అనేట్టు చేస్తాను అన్నాడు నాన్న. అందుకు నువ్వేమన్నావు? నేనా? ఏమయ్యా, ఎందుకు నీకు పాడు బుద్ధి? మోసం చేసి ఒక మంచి అమ్మాయిని ఎందుకయ్యా నాశనం చేయాలని చూస్తావు? ఇతరులు నాశనం కోరే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, నువ్వు అసలే బాగుపడవు అన్నాను. భలే కోపంగా చెప్పాలే. ఏం నాన్న, నేను చెప్పింది కరెక్ట్ కాదా? కరెక్ట్, చాలా కరెక్ట్ తల్లి, కరెక్ట్, చాలా కరెక్ట్. ఇదేం బాగాలేదు లతాదేవి గారు. అవునండి, ఇదేమీ బాగాలేదు. ఏది? అదే లతాదేవి గారు. అది కాదు లత. మరి మిగతావన్నీ బాగానే ఉన్నాయిగా? అబ్బా, నేను మాట్లాడేది మన గురించి కాదు, రఘుని గురించి. ఓహో, అవునండి, ఆయన చాలా మంచివారండి. లేకపోతే మేనేజర్ ఉద్యోగం మీకిచ్చి ప్యూను ఉద్యోగం ఆయన చేస్తారా? అరే, ఆ సంగతి నీకెలా తెలుసు? నాకంతా తెలుసు. ఆయన చాలా ఉత్తముడండి. అంతేకాదు లత, వాడు నా బాలిట దేవుడు. నేనేం చేసినా రుణం తీరదు. నా బాధల్లో కనీసం వాడికి మంచి భోజనం అన్నా ఏర్పాటు చేయలేకపోతున్నా నేను. దానిదేముంది, ఏర్పాటు చేస్తే పోలే? ఎవరు చేస్తారు? నువ్వా? అవునండి, ఇంట్లో వంటంతా నేనే చేస్తాను. తర్కారీ, బాజీ, పూరి, బంగాళదుంప కూర, చపాతీ. చంపు, ఈ మాట నా దగ్గర అంటే అన్నావు, వాడి దగ్గర అంటే డొక్క చీరేస్తాడు. వాడికి కావాల్సింది శుద్ధ తెలుగు భోజనం. అన్నం, ఆవకాయ, గోంగూర. దానిదేముంది, అవన్నీ త్వరగానే నేర్చుకుని. బాగుంది బాగుంది, ఇవన్నీ నేర్చుకోవడం మొదలెట్టి. నేనేదైనా త్వరగానే నేర్చుకుంటానండి. టైప్ రైటింగ్ కూడా త్వరగానే నేర్చుకున్నాను. అవునవును, చూశానుగా. లీవ్ బదులు లవ్ అని. పొండి, మీరు ఇలా ఎగతాళి చేసి నేను వెళ్ళిపోతా. లత, నిలు. లత, రఘు. నువ్వా రఘు? అసలు సంగతి ఏమిటంటే, ఏరా, మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారా? అమ్మ లేదు, నాన్న ఉన్నారు. అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు? అయితే నువ్వు ఉద్యోగం చేసి మీ నాన్నను పోషిస్తున్నావు అన్నమాట. అవునండి. ఓహో, అందుకనే నీకు నచ్చిన వరుణ్ణి నువ్వే వెతుక్కుంటూ బయలుదేరావన్నమాట. రే రఘు, అమ్మాయికురాలు చేసి ఏమిట్రా ఇచ్చే ప్రశ్నలు? అమాయకురాలు ఈ పిల్ల దేవాంతకురాలు. ఒరే రవి, నీ పెళ్లికి నేను పెద్దని తెలుసా? ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయి నీకు నచ్చిందా? ప్రతిదానికి కొబ్బరి బండంలాగా అలా తల ఒప్పుకో, మాట చెప్పు. రఘు ప్లీజ్, పక్కన అమ్మాయి ఉంటే ఎలారా చెప్పడం? ఏ సిగ్గేస్తోందా? నువ్వే పెళ్లి కూతురు అన్నట్టు సిగ్గుపడతావేమిట్రా? చెప్పు. ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లత, మన ఇంట్లో ఎవరున్నారన్నా? నాన్నగారు ఉన్నారు. అవునవును, నాన్నగారితో నేను స్వయంగా వచ్చి మాట్లాడతానని చెప్పు. ఎప్పుడొస్తారు అని చెప్పను. ఆహా, చూడరా అమాయకురాలు, 4 రోజుల్లో వస్తానని చెప్పు. 4 రోజులే? రేపే రానా? కేసు చాలా సీరియసే. ఏ రోజు సుబ్బారాయుడు. ఏమిట్రా రఘు ఈ వేళాకోళం? వేళాకోళం కాదురా, ఎలాగైనా సరే నేను ఈ పెళ్లి కుదిర్చి తీరుతాను. నీకు పెళ్లి జరుగుతుంది కదా, మీ అమ్మగారు, నాన్నగారు, బంధువులు, మిత్రులు అందరూ ఉన్నారు రఘు. వెరీ గుడ్. ఎక్కడున్నారు? ఇక్కడే నా ఎదురుకుండా నీ రూపంలో ఉన్నారు. రవి, బండి దారిలో పడింది. ఏం లత, నాన్నగారు ఉన్నారా? అంగీకరించారా? వాళ్ళే నాన్న వచ్చారు. వారా, నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చోండి. మీ ఇద్దరి స్నేహం, మంచితనం, మర్యాద అన్ని అమ్మాయి నాతో చెప్పింది. ఇతనేగా పెళ్లి కొడుకు. అప్పుడే ఎలా తెలుసుకున్నారు? మా మాట పడ్డం అది చూస్తేనే తెలుస్తోంది. సరిగ్గా చెప్పారు, మా వాడు చాలా మొహమాటస్తులేండి. అందుకనే మాట మంతి చెప్పడానికి నేను వచ్చాను. మీ మాట కూడా అమ్మాయి నాతో చెప్పింది రండి. ఇకనే నా బాధ్యత సగం తీరిపోయినట్టే. తమ అభిప్రాయం కూడా ఏమిటో చెప్పండి. నా తల్లి కలకాలం సుఖంగా ఉండడమే నా అభిప్రాయం, ఆశ. కానీ ముందుగానే తమకు మాట చెప్పాలి. ఏమిటది చెప్పండి. నేను మహారాష్ట్రుని, కానీ హైదరాబాద్లో నేను చదువుకునే రోజు నేను ఒక తెలుగు అమ్మాయిని కలుసుకున్నాను. ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. భాషలు వేరు గనక జాతులు వేరని, మా పెళ్లి చల్లదని
ఎన్నో గొడవలు లేవదీసి ఆ ఊరిని ఆ మనుషుల్ని వదిలేసేసి మా హృదయాన్ని నమ్ముకుని ఇక్కడికి వచ్చి స్థిరపడిపోయాం. మా నోముల పంటే మా లత. కానీ ఆమె తన బిడ్డ తెలుగువారింటి కోడలైతే చూడాలని ఎన్నో కలలు కనేది. ఆ ముద్దు మురికం తీరకుండానే ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇకనే ఆవిడ తుదికోరిక కూడా నెరవేరబోతుంది. చూడండి, ఈ జాతులు, భాషలు, మతాలు ఇవన్నీ మనం కల్పించుకున్న సృష్టి. కానీ మనలో ఉన్న మనస్సు భగవంతుని సృష్టి. మనస్సులే కలిసిన చోట భేదాలకు చోటే లేదు. ఏమంటావు రవి? నా మనసులో ఉన్న మాట సరిగ్గా చెప్పేవరకు. ఇప్పుడేమంటారు? ఇంకేమంటాను, శుభం, చాలా సంతోషం. కాఫీ తీసుకోండి. మైలత, మరొక్క మాట. ఈ ప్రపంచంలో నాకు చెప్పుకోవడానికి మిగిలిందల్లా నా బిడ్డ, ఈ ఇల్లు. నేనా బ్రతికినన్నాళ్ళు బ్రతకను. ఈ పెళ్ళయ్యాక మీ ఇద్దరు వచ్చి ఇక్కడే ఉండాలి. అలా అంతే కాదు, దానికి ఆ అన్నదమ్ములు ఎవ్వరూ లేరు. చూడండి, నేను చచ్చాక లతకు అన్నయ్య లేడని చెప్పండి. అంతవరకు ఆ మాట అంటే నేను మాత్రం ఒప్పుకోను. నేను బతికినంత కాలం వీళ్ళతోనే ఉంటాను. లతకు అన్నయ్య ఉంటే ఏమేం చేయగలడు? అవన్నీ మనస్ఫూర్తిగా నేను జరిపిస్తాను. నాయన నాయన, కలకాలం వర్తిల్లు బాబు. చచ్చి నీ కడుపును పుడతాను. అప్పుడు నాకు చెల్లెల్ని మళ్ళీ నీ రుణం తీర్చుకుంటాను.